150 కీర్తనలు ఉంటే ఆ కీర్తనలు ఎవరెవరు రాశారమ్మా? మొదట దావీదు గారే చెప్తాం, ఎందుకంటే దావీదు గారు ఎక్కువ రాశారు. దావీదు గారు రాశారు, మోషే గారు రాశారు, ఆసాపు రాశారు, కోరాహు కుమారులు రాశారు కదమ్మా. ఇంకొంతమంది వేరే వాళ్ళు అసలు పేరే లేనటువంటి వారు కూడా రాశారు. అలా పేరు పెట్టుకోలేదు కొన్ని గ్రంథాలు రాసినప్పుడు, కీర్తనలు రాసినప్పుడు. కానీ ఏది ఏమైనా చాలామంది రాశారు. వారందరిలోకి దావీదు గారు ఎక్కువ రాశారు కాబట్టి దావీదు కీర్తనలు అనేస్తాం మనం కదా. దేవునికి స్తోత్రం. వారిలో ఒక వ్యక్తి అండి ఆసాపు గారు. వారిలో ఒక వ్యక్తి ఆసాపు గారు. ఈ ఆసాపు గారు ఏం చేశారో తెలుసండి? ఈ ఆసాపు గారు 12 కీర్తనలు రాశాడండి. ఎక్కడి నుంచి ఎక్కడికో తెలుసండి. 73వ కీర్తన మొదలుకొని 83వ కీర్తన వరకు ఆపకుండా ఆయనే రాశాడండి. 73వ కీర్తన మొదలుకొని 83వ కీర్తన వరకు ఆయనే రాశాడు. 50వ కీర్తన కూడా ఆయనే రాశాడు. మొత్తం ఎంత రాశాడో తెలుసమ్మా? నేను కొంచెం నిదానంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒక్క మాట కూడా వదలకుండా మన హృదయంలో పెట్టుకుందాం. ఓకేనా? హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఆసాపు గారు 12 కీర్తనలు రాశారండి. ఎన్నమ్మా? 12 కీర్తనలు రాశాడు. 12 కీర్తనలు రాయటానికి అతని హోదా ఏంటో తెలుసమ్మా? ఏంటి అసలు ఆసాపు గారు ఏంటి చెప్పు నాన్న. ఆసాపు గారి యొక్క స్టేటస్ ఏంటి? నేను అమ్మా గ్రేసమ్మ గారు మీరు చదవండి 5వ వచనం. ఎస్, చాలమ్మా, చాలు. ఆసాపు ఎవరమ్మా? తాళములను వాయించువాడు. ఎవరు నాన్న ఆసాపు ఎవరు? చింతల్ని చెప్పమ్మా, లల్లి చెప్పమ్మా. ఆసాపు ఎవరు? తాళములు వాయించువాడు. తాళములు అంటే ఏంటో తెలుసు? ఎవరికన్నా తెలుసా అండి తాళాల గురించి? తెలుసు, మీకు తెలుసు. ఇంకెవరికి తెలుసు? చేయొత్తండి అమ్మ గబగబా, టైం సరిపోట్ల. ఇత్తడి ఉంటే, వెరీ గుడ్. ఇత్తడి ఉంటే అవి 2 ఇలా పట్టుకుని శబ్దం చేస్తూ వాటితో వాయిస్తూ దేవుడు ఆరాధిస్తారండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. మా అమ్మ చిన్నప్పుడు మాకు కుటుంబ ప్రార్థన పెట్టేదండి. 2 ఇత్తడివి చిన్నవి ఏవో, అవి తాళాలు కాదు ఉండే, అవి పట్టుకుని నేను కూడా వాయించేదాన్ని. నాకు అందుకే కొంచెం తెలుసండి. హల్లెలూయా. అయితే అతని కేటగిరీ ఏంటో తెలుసమ్మా? అతని స్టేటస్ ఏంటో తెలుసా? అతను వాడబడిన విధానం ఏంటో తెలుసా? పెద్ద పోస్ట్ ఏం కాదండి, గాయకుడేం కాదండి, రచయిత ఏం కాదండి, గొప్ప ప్రవక్త ఏం కాదండి, గొప్ప స్టేటస్లు ఉన్నవాడేం కాదండి, హోదాలు ఉన్నవాడు కాదు. ఎక్కడో ఎవరికి వినబడకుండా, ఎవరికి కనబడకుండా, ఎక్కడో నార్మల్ ఆ యొక్క తాళాలు వాయించే వాళ్ళకి ఏమన్నా హోదా ఉంటుందా నాకు చెప్పండి? మైకులో పాడినా, మైకులో చెప్పినా, లేకపోతే అక్కడ ఇంకా ఏదో పెద్ద హోదాలో ఉన్నవారికి హోదా ఉంటుందేమో. తాళాలు వాయించే వారికి ఏం గుర్తింపు ఉంటుంది? తాళాలు వాయించే వారికి ఏ అర్హత ఉంటుంది? అర్హత లేదండి, గుర్తింపు లేదండి. అటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడికి స్తోత్రం. అటువంటి వ్యక్తిని తాళాలు వాయించేవాడు. నేను మళ్ళీ అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడు అడుగుతా, మీరు టక్మని చెప్పాలి. ఆసాపు అంటే ఎవరమ్మా? వెరీ గుడ్, చాలా ఇంపార్టెంట్ వాక్యం ఉంది. టైం తక్కువ ఉంటుంది, నేను స్పీడ్గా వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఆసాపు అనగా ఎస్, తన ఉద్యోగం అది, తన బాధ్యత అది. అటువంటి తాళాలు వాయించేవాడిని దేవుడు ఎలా మార్చేశాడో తెలుసండి? 12 కీర్తనలు. అంటే ఒక రచయితగా మారిపోయాడు. ఇంకా 7వ వచనంలో చూస్తే దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధానమేదనగా, హల్లెలూయా, స్తుతించే వారి దగ్గర అధిపతిగా మారిపోయాడండి. దేవుడు ఆ రీతిగా దీవించేశాడు. పైన 4వ వచనంలో చూస్తే వారిలో ఆసాపు అధిపతి. ఏంటమ్మా? తాళాలు మోగించుకునేటువంటి ఈ వ్యక్తిని దేవుడు అంటే గుర్తింపు లేనటువంటి వాడు. ఆ ఇత్తడి తాళాలు మోగించుకునేవాడు, ఆ ఇత్తడి తాళాలతో మోగిస్తూ దేవుని స్తుతించేవాడు అధిపతిగా మారిపోయాడు. ఎంత అంటే అధిపతి అంటే ఎంతమంది మీద అధిపతిగా ఉన్నాడో చెప్పనా? ఒకసారి తీయండి అమ్మ, నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము
407వ పేజీ, 7వ అధ్యాయము, 44వ వచనము. కాదు. మొదటి దినవృత్తాంతములు 25:7. క్షమించండి అమ్మా. మొదటి దినవృత్తాంతములు 25వ అధ్యాయము 7వ వచనం, పేజ్ నెంబర్. చాలమ్మా. హల్లెలూయా. కేవలము తాళాలు మోగించుకునేటువంటి వ్యక్తి ఎలా మారిపోయాడమ్మా? 288 మందికి అధిపతిగా మారిపోయాడు. దేవుడు అతన్ని అధిపతిగా ఉంచేశాడు. కేవలం తాళాలు మాత్రమే, అర్హత లేనివాడు, గుర్తింపు లేనివాడు, ఆ ఇత్తడి తాళాలు మోగిస్తూ దేవుణ్ణి స్తుతించేటువంటి ఆ వ్యక్తికి దేవుడు అలా మార్చేశాడండి. ఇందాక మనం చదివిన 16వ అధ్యాయంలో ఎలా ఉన్నాడు? వారిలో ఆసాపు అధిపతి, వారిలో ఆసాపు దళపతి. దళపతి అంటే ఏంటో తెలుసా అండి? భారము భరించువాడు. అధిపతి అంటే ఏంటో తెలుసండి? నమ్మకస్తుడు, భారము భరించేటువంటి వాడుగా. గుర్తింపు లేనటువంటి వాడికి దేవుడు ఎందుకు గుర్తింపునిచ్చాడు అంటే, ఆ చిన్న బాధ్యతలో, ఆ ఉన్నటువంటి కేవలం ఎక్కడో మారుమూల నిలబడి, ఎక్కడో మూలకి నిలబడి ఆ ఇత్తడి తాళాలు మోగించుకుంటూ, ఏదో కంజర్లాగనమాట మోగించుకుంటూ ఉండేవాడికి 288 మందిని లీడ్ చేయటానికి, లీడర్షిప్గా, ఒక అధిపతిగా దేవుడు మార్చేశాడండి. హల్లెలూయా. ఒక నలుగురిని లీడ్ చేయటం అంటేనే చాలా కష్టం. నార్మల్గా చెప్తున్నా, అంటే దేవుడి కృపలో ఇంకా అలా అవ్వలేదు. చాలా చోట్ల చూస్తాము. నేను చాలా వాక్యాలు వింటుంటాను కదండి. సేవకులు చెప్తారు, ఎందుకమ్మా నువ్వు మందిరానికి రావట్లేదంటే, నువ్వు క్వైర్ కదా ఎందుకు రావట్లేదంటే, పాస్టర్ గారండి నన్ను ముందు లైన్లో పెట్టలేదండి, అందుకే నేను మందిరం మానేశానండి. మళ్ళొకసారి కొంతమంది అడుగుతుంటే చెప్తుంటారు, పాస్టర్ నువ్వెందుకమ్మా పాటలు పాడాలి కదమ్మా, నువ్వెందుకు మందిరాన్ని రావట్లంటే, పాస్టర్ గారండి నాకు మైక్ ఇవ్వట్లేదండి, నా పక్కన వాళ్ళకి మైక్, అంటే 2-3కి కలిపి మైక్ ఇస్తాను. పాస్టర్ గారండి నాకు మైక్ ఇవ్వలేదండి, మా పక్కన వాళ్ళకి మైక్ ఇచ్చారు, అందుకే నేను పాటలు పాడడం మానేశాను, మందిరానికి రావటం మానేశాను. మనల్ని ఎవరు చూడక్కర్లేదమ్మా, మనకి గుర్తింపులు అక్కర్లేదు. దేవుడు మనల్ని గుర్తిస్తే చాలు. గత ఆదివారం హూరు గురించి మాట్లాడాడు. హూరు అస్సలు ఊరు పేరు తెలియదు చాలామందికి. హూరు కాలేబు కొడుకని, మిరియామ కొడుకని, తర్వాత మనం ఇప్పుడు వాక్యంలో ధ్యానించి ఉన్నాం. ఎంత నమ్మకస్తుడు. మోషే ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు తన చెయ్యికి ఆదుకునేటువంటి వ్యక్తి, భరోసాగా ఉన్న వ్యక్తి, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు తనకు చేయూతనిచ్చినటువంటి వ్యక్తి అహరోను, హూరులు. ఇక్కడ చూస్తే ఆసాపు ఏ గుర్తింపు లేనివాడు, ఎక్కడో ఉన్నటువంటి ఈ ఇత్తడి తాళములు మోగించుకుంటూ దేవుడిని ఆరాధించేవాడిని తీసుకెళ్ళిపోయి దేవుడు ఏం చేశాడో తెలుసండి? ఆ యొక్క దినవృత్తాంతాల్లో మనం చూసినట్లుగా 288 మొదటి దినవృత్తాంతములు 25:7 గనక చూస్తే 288 మంది మీద, 88 మంది మీద అధిపతిగా దేవుడు మార్చేశాడండి. వాళ్ళందరినీ లీడర్షిప్ చేయాలంటే ఎంత భారం అండి. అవునా కదా చెప్పండి అమ్మా. ఇప్పుడు 10 మంది 30 మంది 30 మందిగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. 30 రకాల సమస్యలు వస్తాయి నాకు, అవునా కాదా? మన కుటుంబంలో ముగ్గురుగా ఉన్నా కానీ మన కుటుంబాలు ఎలా ఉంటాయి? నలుగురుంటే 4 రకాల సమస్యలు ఉంటాయా ఉండవా? అవన్నిటిని కూడా భరించాలి, అవన్నిటిని కూడా ఓర్చుకోవాలి, అవన్నిటిని కూడా సహించాలి, అవన్నిటిని కూడా తట్టుకోగలిగినటువంటి సామర్థ్యం ఉండాలండి. అక్కడ 288 మందిని నడిపించేటువంటి ఒక అధిపతిగా మారిపోయాడండి. దేవుడికి స్తోత్రం. ఎందుకో అంత బాధ్యత అప్పగించబడింది నేను చెప్తాను, దాని అర్థం చెప్తాను. 288 మందిని ఇక్కడ దేవుడు బాధ్యత భరించేటువంటి వ్యక్తిగా మార్చేశాడు. అదే అధ్యాయంలో 16వ అధ్యాయంలో కనుక మనం చూస్తే
దావీదు చేతికి, బంధువుల చేతికి సమస్తము అప్పగించేశాడు కదా, సమస్తము అప్పగించేశాడు. అతను కీర్తనలు రాసినప్పుడు ఒక రచయితగా ఉన్నాడు, కీర్తనాకారుడిగా ఉన్నాడు. అతను ఎవరండి? ఆసాపు తాళాలు వాయించుకునేవాడు. తర్వాత తన పొజిషన్ ఎలా మారిందండి? అధిపతిగా మారాడు. మొత్తం 7వ వచనంలో చూస్తే బాధ్యత మొత్తం దావీదు ఆసాపు గారికి ఇచ్చేశారు. ఆ తర్వాత ఇంకోటి చూసినట్లయితే 288 మంది మీద అధికారిగా మారిపోయాడు. ఇంకోటి ఏంటో తెలుసా అండి? తన వంశం కోసం చూద్దాం, చూడండి, తన వంశం కోసం చూద్దాం. నెహెమ్యా గ్రంథము, ఇందాక మనం చదివాం. నెహెమ్యా గ్రంథము పేజ్ నెంబర్ 148. నెహెమ్యా గ్రంథము 7:44. ఎస్, 7:44, పేజ్ నెంబర్ 406. పేజ్ నెంబర్ 406, నెహెమ్యా 7:44. ఓకే, నేనే చదువుతా. గాయకులైన ఆసాపు వంశస్థులు 148 మండుగురును. ఎంతమంది అమ్మా? గాయకులైన ఆసాపు వంశస్థులు 148 మండుగురు. 8 మండుగురు అంటే 188 మంది. గమనించగలుగుతున్నారమ్మా? తన కుటుంబంలో 188 మంది. ఎంతమందిని రక్షించుకున్నాడండి కుటుంబంలో? గాయకులైన వంశస్థులు 148. ఓకే, 148 మందిని తను రక్షించుకోగలిగాడండి. 148 మందిని రక్షించుకున్నాడు. లాస్ట్ వచనం 200 దినవృత్తాంతములో, 2వ దినవృత్తాంతములో 29. వీటి అర్థాలన్నీ ఇప్పుడు చెప్తానండి. 2వ దినవృత్తాంతములో 30వ అధ్యాయము, 29వ అధ్యాయము 30వ వచనం. 29వ అధ్యాయము 30వ వచనం తీసారా? 2వ దినవృత్తాంతములో 29వ అధ్యాయం. వెరీ గుడ్. అమ్మా 29 కూడా చదువమ్మా ఒకసారి. మళ్ళీ చదవండి అమ్మా. ఆమేన్. ఎలా ఆరాధించారండి? తలలు వంచి. అందుకే ఈ రోజున ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు దేవుడు అలాగే జ్ఞాపకం చేశాడు. తలలు వంచి, మౌనంగా తలలు వంచి. ఇప్పుడు చూడండి, రాజుగారు వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ ఏమవుతారండి? తలలు వంచి, వారి శిరస్సులను వంచి వారి విధేయతను తెలియపరుస్తారు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడున్నటువంటి మర్మయుక్తమైనటువంటి గర్భితమైనటువంటి మాట ఏంటో తెలుసండి? దావీదును దీర్ఘదర్శియగు ఆసాపు రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడి. ఆసాపు ఏమైపోయాడు? ఆసాపు కేటగిరీ ఏమైపోతుంది? ఆసాపు యొక్క క్యాడర్ ఏమైపోతుంది? ఆసాపు మారిపోతున్నాడు రోజు రోజుకి. ఆసాపు దీర్ఘదర్శిగా మారిపోయాడు. ఆసాపు దీర్ఘదర్శి అంటే ప్రవక్త. ఆసాపు ప్రవక్తగా మారిపోయాడండి. అమ్మా ఇప్పుడు అర్థమవుతుందా? మార్తమ్మ అర్థమవుతుందా? ఏమర్థమైంది? మొదట తన పరిస్థితి ఏంటమ్మా? తాళాలు వాయించుకునేవాడు. గుర్తింపు లేదు, అర్హత లేదు, హోదా లేదు, ఎక్కడ కనబడ్డు, ఎక్కడో మూలనుంటాడు. ఆ తాళాలు వాయించుకుంటూ దేవుని ఆరాధించుతున్నట్టు ఆ వ్యక్తిని రోజు రోజుకి అతని స్థితి మారిపోతుంది, అతని పరిస్థితి మారిపోతుంది. దావీదు రచించినటువంటి కీర్తనలన్నీ ఆసాపుతో పాడించేవాడు అంటండి. హల్లెలూయా.
తాళాలు వాయించుకునేవాడు పాఠకుడిగా మారిపోయాడండి. స్తుతి చేసేటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ఎప్పుడైతే ఆ స్తుతి చేయటంలో నమ్మకంగా ఉన్నాడో, దాని కొరకు ప్రాణం పెడుతున్నాడో, ఆ బాధ్యతని ప్రాణప్రదంగా స్వీకరించాడో, పెదవులతో పాడొద్దండి, పెదవులతో పాడొద్దు, పెదవులతో ఆరాధించొద్దు, హృదయంలో నుంచి స్తుతిస్తున్నాడు. ఆ తాళాలు కొట్టుకునేవాడిని తీసుకొచ్చి దావీదు 288 మంది పాఠకుల మీద అధిపతిగా మార్చేశాడు. అధిపతిగా మార్చడమే కాదు, దావీదు రాసినటువంటి కీర్తనలు కూడా కొన్ని ఆసాపు ద్వారా పాడించుకునేవాడు అంటండి. అంతగా దేవుడు దీవించడానికి గల కారణం ఏంటి? అక్కడికే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ముందు అతని స్థితిలో అతని స్థాయిలన్నీ జ్ఞాపకం చేసుకుందాం. అధిపతిగా మారాడు, కీర్తనాకారుడిగా మారిపోయాడు. అంతటితో సరిపెట్టుకోలేదు, కీర్తనలు రాయడం ప్రారంభించేశాడు. రచయితగా మారిపోయాడు, కీర్తనాకారుడిగా మారిపోయాడు. 12 కీర్తనలు ఆసాప కీర్తనలు ఆగమన రాసి పడేశాడండి. అంటే అతని హృదయము దేవుడితో కలిసిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మన వాక్యమే చెప్పినా, లేకపోతే ఆరాధనే చేసినా, లేదా పాటలే పాడినా, దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క పనిలో మనం ఎంత నమ్మకంగా ఉన్నాం. తిట్టుకుంటూ చేయటం, సణుక్కుంటూ చేయటం, గొనుక్కుంటూ చేయటం, ఏదో మా అమ్మ కోసం చేయటం, లేదా మా పాస్టమ్మ కోసం చేయటం వద్దండి. అది దేవుడు చూస్తాడు, అది దేవుడు చూస్తాడు. దేవుడు ప్రతీది పరీక్షించి చూస్తుంటాడు. నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను నా సాక్ష్యం. అందుకే నా తల పగిలిపోతుందండి. నిజంగా నేను చెప్తాను, నా తల బద్దలైపోతుందండి. ఎందుకో తెలుసా, నా ఆత్మీయ జీవితం ఇలా లేదు, కనీసం ఇలా కూడా లేదు. నేను ఒకప్పుడు ప్రార్థన అంటే ప్రార్థనే. ఉదయం 10:30 మొదలుకొని సాయంత్రం 5:30 వరకు కూర్చున్నట్టే చేసేదాన్ని ప్రార్థన. పాటలు ఆరాధన వాక్యం, పాటలు ఆరాధన వాక్యం. అప్పుడు పిల్లలు స్కూల్స్కి ఆయన డ్యూటీకి వెళ్ళిపోయేవారు. రోజంతా దేవుడితోనే ఉండేదాన్ని. మళ్ళీ తెల్లవారుజామునే మళ్ళీ ప్రార్థనలు, మళ్ళీ సాయంత్రం 7:30 అయితే వాక్య ధ్యానం నాది. ఆ టైమింగ్స్ అన్నీ నాకు గుర్తుండిపోయినాయండి. సాయంత్రం 7:30 అయితే పని ఇంకంతే, నిమిషాల మీద. దేవుడి కృపలో అప్పుడు నాకు ఫోన్ లేదండి. దేవుడి కృపలో నన్ను ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే నాకు ఫోన్ లేదు. ఇప్పుడు ఫోన్లు ఎక్కువైపోయి దేవుడికి దూరం అయిపోతున్నాం. అందుకే ఈ మధ్య నేను ఫోన్లు తగ్గించేసి గ్రూప్లో మెసేజ్లు పెట్టేస్తున్నానండి. ప్రార్థన ఉందా లేదా, ఏమన్నా అయినాయా అని. సహవాసం జాగ్రత్తగా ఉండాలండి దేవుడితో. నేను అంత కష్టపడి వచ్చిందానండి. రాత్రి 7:30 నుంచి మళ్ళీ 12:30 దాకా వాక్యం చదివి ఆపబుద్ధి అయ్యేది. మళ్ళీ నాకు ఆ రోజులు కావాలి. మళ్ళీ తెల్లవారుజామునే వేకువజామున ప్రార్థన లేచిపోవటం, తిండి నిద్ర ఈ 2 తగ్గించేశానండి. నేను ఏ చర్చిలో నుంచి అయితే వచ్చానో మీరు అక్కడికి వెళ్ళి కూడా అడగచ్చు. ధైర్యంగా చెప్తాను నేను. అనురాధ అంటే = ఉపవాసాలు, అంతేనండి. ఈరోజు ఎందుకు మనం అభివృద్ధి చెందలేకపోతున్నామంటే అవి లేవండి. ఇప్పుడు ఇక్కడ అవి లేవండి. కొంతమందికి తెలిసి ఎలా చేసే 50 రోజులు నాలుక మీద మెతుకుండేది కాదండి. ఓన్లీ లిక్విడ్స్, ఉపవాసం ఆపేదాన్ని కాదు. సంవత్సరానికి 2 సార్లు ఉపవాసం, మధ్యలో ఉపవాసం. దేవుడు అంత పిచ్చండి నాకు. అందుకే నాకున్న ఈ తరము వారిని చూసి మరోలా అనుకోవద్దండి. మీలో చాలామంది పర్ఫెక్ట్, చాలామంది. అందుకే నేను ఎంతో ఇష్టపడతాను. ప్రార్థన యోధులు ఉన్నారు ఇక్కడ. నోరు తెరిస్తే వాక్యము రెఫరెన్స్లతో వచ్చేస్తాయి టక్ 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 అని. కొంతమందికి నోట్ నిండా వాక్యమే ఉంటుంది, నోట్ నిండా ప్రార్థనే ఉంటుంది. కొంతమంది దేవుడు పాఠకులుగా ఎంచుకున్నాడు. పోగొట్టుకోవద్దు నీ తలంతాన్ని, పోగొట్టుకోవద్దు నీ ఆశీర్వాదాన్ని, నిర్లక్ష్యం చేయొద్దు నీ ఆశీర్వాదాన్ని. దేవుడు నీకు ఏ తలాంతి ఇచ్చాడో దాని కొరకు చావాలి. దాని కొరకు బ్రతకటం మాత్రమే కాదండి, దాని కొరకు చావాలి. చచ్చే వరకు దాంతోనే మనం వండిపోవాలి. అదండి మన జీవితం లెక్క. మన జీవితంలోంచి దేవుడు ఈ రోజున కోరుకుంటుంది అదే. అలా ఉన్నామా లేదా ఈరోజు పరీక్ష చేసుకుందామండి. దేవుడి సన్నిధిలో అలా నమ్మకంగా ఉంటున్నామా? దేవుడికి కావాలి, దేవుడికి కావాలి. నేను అలా చేసేదాన్ని.
నా ఇంట్లో ప్రార్థన ఉందంటే మోకాళ్ళ మీద ఇల్లంతా తడిబట్ట పెట్టేది. పిచ్చండి దేవుడు అంటే. ఆ పిచ్చే నన్ను ఈ రోజున ఇక్కడ దాకా నడిపించేసిందండి. ఆ పిచ్చేనండి, ఆ వైరాగ్యమే. దేని మీద ఆశ ఉండేది కాదండి. నా యేసయ్యకి నాకు తెలుసండి. దేని మీద ఆసక్తి ఉండేది కాదు. నేను ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, పాటలు పాడేటువంటి ఆ తలాంత అక్కడ నాకు మందిరంలో ఇచ్చారండి కొన్ని సంవత్సరాలు. ఇదిగో మా పిన్ని ఇక్కడే ఉందండి. ఎంగేజ్మెంట్స్కి వెళ్ళేదాన్ని కాదు, పెళ్ళిళ్ళకి వెళ్ళేదాన్ని కాదు, పుట్టినరోజులకి వెళ్ళేదాన్ని కాదు. అలాగని మిమ్మల్ని వెళ్ళొద్దని నేను అన్నమ్మా, నేను అన్న అలాగా. ఎందుకంటే ఎవరి యొక్క పోరాటం వాడితే, ఎవరి యొక్క తీర్మానం వాడితే. కానీ బాధ్యతను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదమ్మా. వెళ్ళండి, మీకు కొన్ని అవసరతలు ఉంటాయి, కానీ పరుగున వచ్చేయాలండి. నా దేవుడు నా కొరకు ఎదురు చూస్తాడని భయం 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 కావాలి. భయం గుప్పెట్లో బతకాలి, దేవుడు భయం అనేటువంటి గుప్పెట్లో బతకాలి. దేవుడి కొరకు బ్రతుకుదామండి మనం. ఆసాపుని ఎంతగా దీవించాడండి, మరి మనం ఎందుకు దీవించబడట్లేదు? ఓకే, లెక్కలోకి వచ్చేస్తున్నాం. ఎలా మారిపోయాడండి? తాళములు వాయించేవాడు 288 మందికి అధిపతిగా మారిపోయాడు. అక్కడ ఉన్నటువంటి ఆరాధన కొరకు 288 మందిని గాయకులుగా దావీదు ఏర్పాటు చేస్తే వారందరి మీద బాధ్యత ఆసాపుకి ఇచ్చేశాడు. వారందరి మీద ఆ బాధ్యత ఆసాపుకి ఇచ్చాడు. దావీదు పాడినటువంటి పాటలు కూడా ఆసాపు గారి ద్వారా పాడించేసుకునేవాడు. అంతగా దావీదు అతని గుర్తింపు మారిపోతుంది, అర్హత మారిపోతుంది, అతని కేటగిరీ మారిపోతుంది. బాధ్యతాపరుడుగా ఉన్నాడు, నమ్మకస్తుడుగా ఉన్నాడు. లీడర్షిప్ అంటే ఏదో తిట్టేయడం, అరిచేయడం, కాదండి. అంతకుముందు నువ్వు ఎలా ఉన్నావు? అంతకుముందు మనం ఎలా ఉంటున్నాం? మనం దేవుడి సన్నిధిలో ఉండాలి అంటే ఎలా ఉండాలి తెలుసా అండి? ఏటిలో కప్పలాగా బెక అనకూడదండి. ఇంట్లో ఉండాలయ్యి. మందిరంలోకి వచ్చి బెకబెకలు వద్దు. దేవుని మందిరం ఇది, దేవుని అగ్ని స్తంభం ఉన్నటువంటి స్థలంలో మనం ఉంటున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ఇంట్లో సాధన చేయకుండా, ఇంట్లో దేవుని సన్నిధిని మనం అనుభవించకుండా, ఇక్కడికి వచ్చి పాడినా, ఎక్కడికి వచ్చి ధ్యానించినా, ఎక్కడికి వచ్చి చెప్పినా, నువ్వైనా నేనైనా ఎలాగైపోతాం తెలుసా? కప్పలం అయిపోతాం. బెక్కలే అవి దేవుడు ఇష్టపడ్డు. కప్పలు అరిస్తే ఎవరన్నా ఇష్టపడతారండి వర్షాకాలం? అమ్మా కదా, కాదు, ఇష్టపడు. అలాగా మనం ఎలా ఉన్నాం? కప్పల్లాగా ఉన్నామా లేదా దేవుడిని ఆరాధించేవారుగా ఉన్నామా? ఈరోజు మన లెక్క స్టార్ట్ అయిపోతుందండి. మన లెక్కలు మొదలైపోయినాయి. నీ లెక్క, నా లెక్క, అందరి లెక్కలు మొదలైపోయినాయి. ఊరుకోట్లేదు దేవుడు, ఊరుకోడు దేవుడు లెక్క అడిగే రోజు చాలా అతి సమీపంగా వచ్చేసింది. పరిస్థితులు మొత్తం మారిపోతున్నాయి. ఓకే, ఆసాపు దగ్గరకు వచ్చేద్దాం, మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవ్వకూడదు. ఆసాపు 288 మందికి లీడర్గా మారిపోయాడు, కీర్తనకారుడిగా మారిపోయాడు, 12 కీర్తనలు రాశాడు, రచయితగా మారిపోయాడు. చివరికి ఆ యొక్క 2వ దినవృత్తాంతములు ఆ యొక్క 29:30లోకి వస్తే ప్రవక్తగా మారిపోయాడు. ఎవరు? ఆసాపు అంటే ఎవరు? అసలు ఆసాపుకి అర్థమేంటి? ఆసాపు ఈజ్ ఈక్వల్ టు, అర్థం ఏంటి అంటే సమకూర్చుకొనువాడు. ఆసాపు అనగా అర్థం ఏంటో తెలుసా? సమకూర్చుకొనువాడు. ఆసాపు ఏం సమకూర్చుకుంటున్నాడు? మనమేం సమకూర్చుకుంటున్నాం? ఆసాపు డబ్బు సమకూర్చుకోవటం లేదు, బంగారం సమకూర్చుకోవటం లేదు, ఇల్లు హోదాలో సమకూర్చుకోవటం లేదు, వాటి కొరకు ఆతురత పడట్లేదు. సమకూర్చుకొనువాడు అని లెక్క ఉంది, అక్కడ వాక్యం రాయబడి ఉంది. ఆసాపు అంటే అర్థం అదే. సమకూర్చుకుంటున్నాడు అంటే భక్తిని సమకూర్చుకుంటున్నాడు, శ్రద్ధని సమకూర్చుకుంటున్నాడు, దేవుడి సన్నిధిలో వినయ విధేయతలతో సమకూర్చుకుంటున్నాడు, దేవుడి సన్నిధిలో లెక్క అప్పచెప్పటానికి సమకూర్చుకుంటున్నాడు. మనమేం సమకూర్చుకుంటున్నాం? ఆసాపుకి మనకి ఏంటి తేడా? మనం రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? మనకి ఏమన్నా మన స్థితి మారుతుందా? మన ప్రార్థన మారుతుందా? మన గుర్తింపు మారుతుందా? గుర్తింపు అంటే మైకుల్లో మాట్లాడేది గుర్తింపు కాదండి. దేవుడి గుండెల్లో మనం గూడు కట్టుకోవాలి. దేవుడి గుండెలో ముద్ర వేయబడి, నా బిడ్డ ఎక్కడున్నా నా బిడ్డే, హైదరాబాద్లో ఉన్న నా బిడ్డే, వైజాగ్లో ఉన్న నా బిడ్డ. కారణం నేను కన్నాను, ధైర్యంగా చెప్పగా దేవుడు కూడా అలాగే చెప్పాలి. ఈ బిడ్డ నా బిడ్డ, 10,000 మందిలో ఉన్న ఈ బిడ్డ నా బిడ్డ. అలా మనం ఉండగలుగుతాం, ప్రతిష్ఠితులము. ఆసాపు దీవించబడడానికి 2 కారణాలు, 2 ఆచరించాడండి. ఈరోజు ఆ 2 మనం ఆచరిస్తే
మన లెక్క ఆసాపు లెక్కలాగా మారిపోద్దండి. మొదటిది సమకూర్చుకునివాడు. ఆసాపు అనగా సమకూర్చుకునివాడు. ఏం సమకూర్చుకుంటున్నాడమ్మా? కీర్తనలు సమకూర్చుకుంటున్నాడు, భక్తిని సమకూర్చుకుంటున్నాడు, జనాల్ని సమకూర్చుకుంటున్నాడు, మనుషుల్ని సమకూర్చుకుంటున్నాడు, దేవుని సమకూర్చుకుంటున్నాడు, దేవుడి సన్నిధిని సమకూర్చుకుంటున్నాడు. అందుకే తన ఇంట్లో నుంచి ఎంతమంది వచ్చారమ్మా? 148 మంది. అబ్బా దేవా నీకు వందనాలు నాయన. 148 మందిని గాయకులుగా సమకూర్చుకున్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లించుకుంది. మనం ఎంతమందిని సమకూర్చుకున్నాం? మనం ఇంట్లో మన బిడ్డలే సమకూర్చుకోలేకపోతున్నాం, మన కుటుంబాలే కట్టుకోలేకపోతున్నాం, మన కుటుంబాల్లో ఉన్న వారిని సమకూర్చుకోలేకపోతున్నాం, దేవుడి మందిరంలో ఉన్నటువంటి వారిని సమకూర్చుకోలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే మన యాతన ఇంకోవైపు ఉంది. మన యాతన ఎక్కడో పోగొట్టుకుంటున్నాం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. స్తుతి చేయువాడు అతనికున్న గుణలక్షణాలలో కీర్తనాకారుడు, అధిపతి, ప్రవక్త, అవన్నీ కూడా దళపతి, వీటిల్లో ఇంకొకటి ఉంది స్తుతి చేయువాడు. అతన్ని కుప్పకూలిపోయినాయండి అతని జీవితంలో. అతను నార్మల్ పర్సనే కదండి. ఎరుగు గోడల కోలాలంటే నువ్వు స్తుతి చేయమ్మా. స్తుతి చేయటం అంటే ఎలాగమ్మా? తెల్లారు లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు అంట్లు తోమటం, బట్టలు ఉతకటం, ఇంట్లో గోడవలు, అవి అవి. నేను అమ్మ నా నోటి నిండా దేవుడే ఉన్నాడు, నా హృదయం నిండా దేవుడే ఉన్నాడు, నా నోట్లో ఎప్పుడు స్తుతే అని నువ్వు అనుకుంటున్నావు. అది దేవుడి లెక్కలోకి రాదండి. అది దేవుడి లెక్కలోకి రాదు. ఒక దగ్గర కూర్చోవాలి, దేవుడితో మాట్లాడాలి, దేవుడి సన్నిధిని, ఆయన బలాన్ని మనం పొందుకోవాలి, ఆయన శక్తిని మనం పొందుకోవాలి. అది మనం సమకూర్చుకోవాలండి. హల్లెలూయా. అదే ఈ రోజున దేవుడు నిన్ను నన్ను ప్రేమతో అడుగుతున్నాడండి. ప్రేమతో అడుగుతున్నాడు. దేవుడి దగ్గరికి రావాలి, దేవుడి దగ్గర ఉన్న శక్తిని మనం పొందుకోవాలి. అంటే ఇప్పుడు లైట్ వేసినప్పుడు, వర్షం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ పురుగులన్నీ ఆ లైట్ కాంతికి ఏమవుతాయి అంటే ఆకర్షించబడుతూ ఉంటాయి. దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుడి కొరకు వెతుకులాడుతున్నప్పుడు, దేవుడు నీ దగ్గర రావటానికి, దేవుడి శక్తితో నింపడానికి ఆయన ఆకర్షణ కిరణాలు నీ మీదకి వచ్చేస్తాయి. వెళ్ళాలి, నువ్వే పురుగువి, నేనే పురుగునే. ఆయన వెలుగు ఆ చుట్టూతోనే పరిభ్రమించాలి. మనం ఆ శక్తిని పొందుకోవాలి. ఎలా ఉంటున్నాం మనం? మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మన బాధ్యతలు ఎలా ఉన్నాయి? ఆసాపు అంటే సమకూర్చుకునేవాడు. అదే మొదటి దినవృత్తాంతాల్లో ఇందాక చదివిన 16వ అధ్యాయంలో ఒక్క మాట చదివి, ఆయనలో 2 తలాంతులు ఉన్నాయి అన్నాను కదా. 4వ వచనం చదవమ్మా గ్రేసమ్మ గారు. వర్ణించుటకును ఎస్. ఆసాపు ఎవరండి? ఆసాపు ఎవరు అనగా లేవీయుడు. అంతే అండి, లేవి గోత్రం. మన ఇశ్రాయేలీలలో 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రముల ఒక గోత్రాన్ని దేవుడు ఎంచుకున్నాడు. ఆ గోత్రం ఎవరమ్మా? లేవి గోత్రం. ఆసాపు ఏ గోత్రములో నుంచి వచ్చాడు? లేవి గోత్రం. లేవి గోత్రం అంటే ఏంటో తెలుసా అండి? లేవీయులు అంటే ఎవరో తెలుసా అండి? పోయిన వారం మనం చక్కగా కళ్ళతో చూసాం వాక్యాన్ని. ఇశ్రాయేలీలు ఏం చేశారు? తినుచును, త్రాగుచును, ఆడుటకును లేచిరి. చదివాం కదా నిర్గమకాండములో. జనులు, మోషే ఎక్కడున్నాడు? శిఖరాగ్రం మీద ఉన్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు. యెహోషువ ఎక్కడున్నాడు? దరిదాపుల్లో ఉన్నాడు. అహరోన్ ఎక్కడున్నాడు? వీళ్ళతో బళ్ళైపోతున్నాడు కదమ్మా. అయితే ఆ హూరుకి అప్పగించాడు. హూరు ఏమయ్యాడు? అప్పటికే చంపబడ్డాడు. చంపేశారు, విగ్రహం చేయలేదని చంపబడ్డాడు హూరు. ఆ బాధ తట్టుకోలేక భయానికి అహరోన్ ఏం చేశాడండి? విగ్రహం తయారు చేశాడు. అక్కడ ఏం రాయబడి ఉంది? ఇశ్రాయేలీలు ఏం చేశారు? జనులు తినుచును, త్రాగుచును, ఆడుటకు లేచిరి. ఎప్పుడైతే ఆ 2 ఎక్కువ అవుతాయో పరిస్థితి మారిపోతాడు. దేవుడు మర్చిపోతారు. ఆడుటకును లేచిరి. ఈ లోపల అయ్యగారు వచ్చారు, మోషే గారు వచ్చారు. మోషే గారు 10 ఆజ్ఞలు 2 పలకలు పట్టుకొని వచ్చాడు. చాలా ఉద్రేకంతో వచ్చాడు. అప్పటికే దేవుడు అన్నాడు, వాళ్ళందరినీ నేను నాశనం చేసేస్తాను.
దేవుడు దగ్గర మోషే మొరపెట్టుకున్నాడు, వద్దయ్యా వద్దు, అంత పని చేయొద్దు. కానీ కిందకు వచ్చేసరికి వీళ్ళందరూ ఎంత వ్యభిచారులుగా మారిపోయారు. ఆడుటకును అంటే అదేనండి, క్రమం తప్పిన జీవితం, భయభక్తులు లేనటువంటి జీవితం, దేవుడి సన్నిధిలో దేవుడు అంటే భయం లేనటువంటి స్థితి. ఎప్పుడైతే ఆ దృశ్యాన్ని మోషే గారు కళ్ళతో చూశాడో, ఆ 10 ఆజ్ఞల పలకలు విసిరి పారేసి ఆ బంగారాన్ని, ఆ యొక్క దూడని, విగ్రహాన్ని కాల్చి ఆ నీళ్ల మీద జల్లి ఆ నీరు వారి చేత త్రాగించేను. అంత కోపం వచ్చింది మోషే గారికి. ఆ సమయంలో మోషే గారు ఒక మాట పలుకుతాడు, ఎవరైతే దేవునికి ఇష్టలుగా బ్రతకాలి, దేవుడి కొరకు ప్రతిష్ఠించుకుంటామో, ఆ పాపముతో మాకు పాలిభాగస్తులు వద్దు అని అనుకున్నారో నా పక్కగా రండి అంటారు. ఎప్పుడైతే ఆ పిలిపిచ్చాడో, ఈ గోత్రాలన్నీ ఒక పక్కన ఉంటే లేవి గోత్రం మాత్రమే మోషే పక్కన వచ్చేసారండి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుదామా? లేవి గోత్రం మాత్రమే మోషే పక్కన వచ్చి నిలబడ్డారు. అదండి లేవీయుడు అనగా అర్థం ఏంటో తెలుసండి? పాపములో కలవనివాడు, లోకములో కలవనివాడు. లేవీయుడు అనగా ప్రతిష్ఠితుడు, లేవీయుడు అనగా యాజకుడు, లేవీయుడు అనగా దేవునికి స్వాస్థ్యమాయనే. యెహోషువ గ్రంథములో యెహోషువ గారు ఆస్తులందరికీ పంపకాలు చేసినప్పుడు దేవుడు అంటాడు, 11 గోత్రాల వారికి ఆస్తి పంచు, లేవి గోత్రానికి ఆస్తి వద్దు, లేవి గోత్రానికి నేనే ఆస్తిని, లేవి గోత్రానికి నేనే ఆస్తిని. ఆస్తి ఏంటో తెలుసండి? ఆస్తి ఏంటో తెలుసండి? ప్రథమ ఫలములో అనుభవించేటువంటి ఆ యొక్క ప్రథమ ఫలము దేవుడి సన్నిధిలో ఇస్తారు కదా, మొత్తం యాజకులదే. ప్రథమ ఫలం మొత్తం దేవుడిది, దేవుడు తీసుకున్న మొత్తం యాజకులదే. నేనే వారి ఆస్తిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎలా ఉంటున్నాం? ఓకే, ఇప్పుడు అన్నీ చదివేసుకున్నాం, అన్ని రిఫరెన్స్లు అయిపోయినాయి, అంతా నేర్చేసుకున్నాం. ఇప్పుడు ముగించడానికి సిద్ధంగా ఉన్నాను, వాక్యం ముగించడానికి. ఫస్ట్ వన్, ఆసాపు తాళములు మోగించేవాడు. తర్వాత 288 మీద అధిపతిగా మారి ఉన్నాడు. 148 మంది కుటుంబ సభ్యులు ఎవరు నిద్రపోవద్దు. 148 మందిని కుటుంబ సభ్యుల్ని సమకూర్చుకున్నటువంటి వాడు. అంతేకాదు 2వ దినవృత్తాంతాలు 29లో సెలవిస్తుంది, ప్రవక్తగా ఉన్నాడు, కీర్తనాకారుడుగా ఉన్నాడు, రచయితగా ఉన్నాడు, స్తుతి చేసినటువంటి, స్తుతిని ఆయుధంగా కలిగినటువంటి వాడు. అన్ని రకాల బాధ్యతలని నమ్మకంతో ముగించినవాడు, భరించినవాడు. ఆ యొక్క 200 ఎంతండి, ఎన్ని వందల మందిని, 288 మంది అంటే దేవుడు సన్నిధిలో భారము భరించేవాడిగా దేవుడు ఆసాపుని ఎంచుకున్నాడు. ఇప్పుడు నీ పరిస్థితి ఇలా ఉన్నట్టు రాబో దినాల్లో ఉండదు. ఆసాపులాగా నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు, ఆసాపులాగా నిన్ను హెచ్చించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఈ 2 పాటించాలి. ఏంటి? ఆసాపు అనగా సమకూర్చుకొనువాడు. అవునా? ఆసాపు లేవి వంశస్థుడు, ప్రత్యేకించబడినవాడు, ప్రతిష్ఠితుడు, నమ్మకమైనవాడు. లేవీయుడు పాపములో, లోకములో కలవన్నటువంటి వాడు. నువ్వు అలా ఉంటే, పాపం జోలికి వెళ్లకుండా ఉంటే, లోకములో కలిసిపోకుండా ఉంటే, లోకంలో లోకస్తుడిగా నువ్వు ఉండకుండా ఉంటే, అంటే మందిరంలో మనందరము లేవీయులమే, గడప దాటితే మిగతా 11 గోత్రాలు మనలోకి వచ్చేస్తాయి. అవునా? ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం మనం లేవీయులమే, కానీ మందిరం దాటితే 11 గోత్రాలు మనలోనికి రావటానికి వీల్లేదండి. ఎక్కడున్న ప్రతిష్ఠితులమే. మన మాట, మన చూపు, మన క్రియ పద్ధతి. లేవీయులు అంటే దేవుడితోనే, విగ్రహారాధనతో కానీ, వ్యభిచారంతో కానీ, లోకంతో కానీ, పాపంతో కానీ, తిండితో కానీ, నిద్రతో కానీ, మత్తు పదార్థాలు, ఐహిక విచారాలతో మాకు అక్కర్లేదు. అదండి, వీటన్నిటిలో ఎక్కడో ఒకడ మనం పడిపోతున్నామేమో. జాగ్రత్త, మనల్ని మనం సరి చేసుకుందాం. అలా కనుక నువ్వు ప్రతిష్ఠించుకుని ఆ 2 పాయింట్స్, ఒక పాయింట్ ఏంటమ్మా?
సమకూర్చుకొనివాడు లేవీయుడు. ఏం సమకూర్చుకోవాలమ్మా? ఈ రోజు నుంచి మనం భక్తిని సమకూర్చుకోవాలి, పవిత్రతను సమకూర్చుకోవాలి.